మదిర వంగవీడిలో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతుంది. ఇప్పుడు అలా చూద్దాం. నష్టం జరుగుతున్నాం. పరకచర్ల ఆపినట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాల ప్రజానికం 2 లక్షల మంది గిరిజన సోదరులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన క్రమంలో వాళ్ళు అడిగినప్పటికి కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోకుండా 7 మండలాలను చట్టంలోంచి తొలగించి బయట పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ 7 మండలాల్ని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఖమ్మం జిల్లా ప్రజలుగా నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి. ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచెర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమికి పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు పేరున ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, డాక్టర్ రాఘమయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి